ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ ఆర్మర్ రిజర్వ్ పోలీస్ ఆఫీసర్. పేరు కె సుబ్రహ్మణ్యం గారు, నాన్ కేడర్ ఎస్పీ, ప్రిన్సిపాల్, పిటిసి, కళ్యాణ్ డ్యామ్, తిరుపతి. మీ సర్వీసులు ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ కనిపిస్తున్నాయి కాబట్టి బాగా గుర్తుండిపోయిన సంఘటన. నేను 1991 బ్యాచ్ అండి. నా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మా మదర్ ఆమె పారిశుద్ధ కార్మికురాలు. కొంతమంది మా అమ్మ ఈ పని చేస్తుందని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. ఈ రోజుల్లో కూడా మీరు గర్వంగా చెప్తున్నారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు చదివించి ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళ కష్టాలు మీకు రాకూడదని మీకు చదివించారు. మా మదర్ బాగా ఇన్స్పిరేషన్. ఫస్ట్ మీరు పోస్టింగ్ ఇక్కడ ట్రైనింగ్ అయ్యాక హైదరాబాద్ ఎక్సైజ్ అకాడమీ అని ఉంది హిమ్మత్ సాగర్లో. నాది కర్నూలు రేంజ్, కర్నూలు రిపోర్ట్ చేశాను. ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు ఒక మాప్ కంట్రోల్ ఎలా చేయాలా అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ చెప్తారా? ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉంటుంది. వైజాగ్లో 5 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఒక గుర్తుండిపోయిన సంఘటన, ఒక బాధాకర సంఘటన కూడా ఉంది మీ దగ్గర. బాధాకర సంఘటన అంటే పరవాడ ఒకటి గ్యాస్ లీకేజ్ ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. కరోనాకి సంబంధించి అదే టైంలో నేను వైజాగ్లో ఉన్నప్పుడు బాగా సర్వీస్ చేయడం జరిగింది అక్కడ. ఈ రెండు గుర్తుండిపోయినది. కానీ బాధాకర సంఘటన కూడా ఉంది. మీతో పాటు పనిచేసిన ఒక ఆమె నకిలీ నోట్లకి ఎట్లా అరెస్ట్ అవ్వడం. బాధాకరం ఎందుకంటే డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే షేమ్ఫుల్ ఫీల్ అవుతున్నారు. యూనిఫామ్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఉండి ఆ విధంగా చేయడం అనేది కొంచెం ఎంబరాసింగ్ ఉంటుంది. అందుగురించే ఇక తర్వాత యాక్షన్ తీసుకున్నారు, సపరేట్ పెట్టారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ ఆర్మర్ రిజర్వ్ పోలీస్ ఆఫీసర్. పేరు కె సుబ్రహ్మణ్యం గారు, నాన్ కేడర్ ఎస్పీ, ప్రిన్సిపాల్, పిటిసి, కళ్యాణ్ డ్యామ్, తిరుపతి. సుబ్రహ్మణ్యం గారు 1991లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. తర్వాత ఏఆర్లో పనిచేస్తూ ఇప్పుడు నాన్ కేడర్ ఎస్పీగా ఉన్నారు. ఆయన డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఎక్కువగా ఆర్మర్ అనగానే చాలామందికి వేరే భావం ఉంటుంది. పోలీస్ అనగానే లా అండ్ ఆర్డర్ అనుకుంటాం, కానీ ప్రతి జిల్లాకి ఒక యూనిట్ ఆఫీసర్కి 2 గుళ్ళు, 2 కళ్ళు లాంటివి. ఒకటి లా అండ్ ఆర్డర్ అయితే మరొకటి ఆర్మర్. ఎక్కడైనా ఒక ఎస్పీ గారు ఒక ఏవైనా ఇష్యూలు సార్ట్అవుట్ చేయాలంటే, అంటే లా అండ్ ఆర్డర్ విషయం కానీ లేదా సంబంధించి కూంబింగ్ విషయంలో కానీ ఇంకా వేరే విషయాలు కావాలంటే లా అండ్ ఆర్డర్ కన్నా ముందు ఎక్కువగా వాళ్ళకి స్ట్రైకింగ్ ఫోర్స్ అనేది ఆర్మర్డ్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ ఎస్పీ గారు కూడా పని కూడా ఈజీగా అయిపోతుంటుంది. వాళ్ళు కనబడరు కానీ బ్యాక్ బోన్, ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే బ్యాక్ బోన్ యూనిట్ ఆఫీసర్. అలాంటి ఆ ఏజెన్సీలో పనిచేసినప్పుడు ఆయనకు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఏంటి? 1991లో డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఎక్కువగా రాష్ట్రం అంతా నక్సల్స్ మూమెంట్ ఉండేది. నక్సల్స్ మూమెంట్లో కూంబింగ్ చేయాలంటే ఆర్మర్డ్ ఫోర్సే ఉండాలి. ఆయన కూంబింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి, దాన్ని ఎలాగ వాళ్ళు ఓవర్కమ్ చేశారతో పాటు ఆయన ఎస్ఐ అయిన తర్వాత సివిల్స్లోకి రావాలి, కన్వర్షన్ చేసుకోవచ్చు, కానీ అది కూడా ఎందుకు వద్దన్నారు అనే విషయంతో పాటు ప్రజెంట్ పీటీసీలు తిరుపతిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎంతమందికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు, ఇక్కడికి వస్తున్న వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు వస్తున్న ఛాలెంజెస్ కొత్త ఛాలెంజ్. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, ప్రజెంట్ సైబర్ క్రైమ్. ఈ మూడిట్లో చేంజెస్ మారుతున్నాయి కాబట్టి క్రైమ్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి వస్తున్న వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి కాకుండా ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు కాబట్టి ఆ ట్రైనింగ్ ఏ తరహాలు ఇస్తున్నారు, ఎథిక్స్ గురించి ఏం చెప్తున్నారు విషయాన్ని సార్ అంటే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సాధారణంగా ఆర్మర్డ్ రిజర్వ్ పోలీస్ అంటే కొంతమందికి కంటికి కనబడదు, లా అండ్ ఆర్డర్గా అయితే బయటికి తెలుస్తుంది, ఆర్మర్డ్ కాబట్టి తెలియదని ఒక చిన్న వేరే భావన కనిపిస్తుంటుంది. చులకన అన్న పదం వాడిన కానీ చిన్న చూపులా కనిపిస్తుంటుంది. ఏముందిలే మీదే ఉందిలే అని. కానీ అసలు బ్యాక్ బోన్ మీరే. ఒక జిల్లాకి ఆర్మర్డే ఎక్కువ ఉంటుంది. అసలు పబ్లిక్లోకి కనిపించిపోయినా ఒక ఇష్యూ అయిందంటే గంటలు నిలబడి బందోబస్తులో కనీసం ఎలాంటి సదుపాయాలు లేకుండా ఉన్న రోజుల్లో మీరు డిపార్ట్మెంట్కి వచ్చారు. ఇప్పుడంటే ఆర్మర్డ్ ఫోర్స్కి సఫిషియెంట్ ఫండ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బందోబస్తుకి వెళ్తే మీకు ఒక టేబుల్స్ కానీ ఉన్నాయి. ఒకప్పుడు మీరు వచ్చినప్పుడు అవన్నీ
మీకు ఎదురై ఉండవు కావున తెలిసి. మీరు డిపార్ట్మెంట్లోకి రావడానికి బై ఛాన్సా, బై చాయిసా? వచ్చిన తర్వాత మెయిన్ ఛాలెంజ్ ఏమి వచ్చింది? ఇప్పుడున్న ఛాలెంజ్ ఎలాగ వస్తున్నాయి? ఇప్పుడున్న ఛాలెంజ్ లా అండ్ ఆర్డర్ కాకుండా ఇప్పుడున్న వస్తున్న ఆఫీసర్స్కి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు కె సుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన మెయిన్ ఛాలెంజ్, మీ సర్వీస్లో ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ కనిపిస్తుంది కాబట్టి బాగా గుర్తుండిపోయిన సంఘటన. నేను 1991 బ్యాచ్ అండి. అప్పట్లో మాకు పోలీస్ అకాడమీ కూడా లేదు హైదరాబాద్లో. ఎక్సైజ్ అకాడమీ అనేసి దాని దగ్గరలోనే, హిమత్ సాగర్ దగ్గరలో. ఒకసారి అకాడమీకి వచ్చే ముందు మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, నా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, మా మదర్ ఆమె పారిశుద్ధ కార్మికురాలు. అవునా? మా డాడీ వార్డ్ బాయ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో. అలా చెప్పినందుకు నిజంగా మీరు. మేము 9 మంది సంతానం మా అమ్మకి, నేను అందులో 5వ వాడిని. అందులో చాలా గర్వంగా చెప్తున్నారు. 7 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు మేము. సో చాలా కొంతమంది మా అమ్మ ఈ పని చేస్తాదని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది ఈ రోజుల్లో కూడా. మీరు గర్వంగా చెప్తున్నారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు చదివించి ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు చదివించకపోతే నేను ఇక్కడ ఉన్నాను కదండి. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి మా మదర్ కదా. ఇంతవరకు వచ్చాయంటే నాకు హ్యాపీ. ఇకపోతే నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ కాకి డ్రెస్ అనేటువంటిది నాకు స్కూల్ డేస్ నుంచి నాకు ఐడియా ఉంది. 70s నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు వీళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు మా ఇంటి దగ్గర రైల్వే స్టేషన్ కుప్పంలో వాళ్ళు వచ్చి అక్కడ క్యాంప్స్ కండక్ట్ చేసి అక్కడ సెంట్రల్ తరఫు నుంచి ఫోర్స్ అక్కడ డిప్లాయ్మెంట్ చేశారు. వాళ్ళు రోజు పీటీ చేయడము, వెపన్ డ్రిల్స్ చేయడము, తర్వాత టౌన్లో మొత్తం మార్చ్ ఫాస్ట్ చేయడము, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చేసేవారు. నేను అక్కడ వాళ్ళతో ఉండి అలా కలిసిపోయి అప్పటి నుంచి నాకు డిపార్ట్మెంట్ కాకి యూనిఫాము, ఒక ఎక్సర్సైజ్ ఇటువంటి ఏదైనా ఇంట్రెస్ట్ పుట్టింది. సో అదే క్రమంలోనే నేను డిగ్రీ జాయిన్ అయినప్పుడు కూడా ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. ఎన్సీసీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ సి సర్టిఫికేట్ అండర్ ఆఫీసర్ రావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు కంబైన్డ్ జిల్లా చిత్తూరులో నేను ఒకటే సెలెక్ట్ అయ్యాను ఆర్డీసీ పీరియడ్కి. ఏదైతే ఎవ్రీ ఇయర్ జనవరి 26కి న్యూఢిల్లీ రాజ్పాత్ నుంచి ఇండియా గేట్ వరకు పీరియడ్ జరుగుతుందో అందులో పార్టిసిపేట్ చేశాను నేను. ఓకే. సో అదే ఒకటి. సో నా ప్రస్థానము కాకి డ్రెస్ అనేటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది, కాలేజ్ డేస్ నుంచి. ఫర్దర్గా ఇంకా నేను తర్వాత ఈ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సార్, మీరు డిగ్రీ వరకు చదువుకుని ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డారు. కానీ మీరు చెప్తున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే చాలా కింద స్థాయి ఉంది. వాళ్ళు ఈ స్థాయికి, అందులో మీరు కుటుంబం కూడా పెద్ద కుటుంబం, ఆడపిల్లలు మీరు, ఈ స్థాయికి తీసుకురావడానికి ఖర్చు పెట్టడం, ఆర్థిక కష్టాలు అన్నీ కూడా అమ్మా నాన్న చేశారా? వాళ్ళే ఎలా పడ్డారు? లేదు, వాళ్ళే చూసుకునేవాళ్ళు, అమ్మ నాన్న చూసుకునేవాళ్ళు. కాకపోతే ఏమిటంటే నేను డిగ్రీ వరకు గవర్నమెంట్ కాలేజేనండి. అప్పుడేం ఖర్చులు ఉన్నాయి, పెద్దగా ఖర్చు కూడా లేవు. కానీ అప్పట్లో మాకు చదివించడం అంటే కూడా ఇంతమందిలో కష్టమే కాబట్టి ఇంకా అప్పులు చేసుకోవడము, చదివించడము అలా. సో డిగ్రీ దాకా చదివించారు. నిజంగా మీ పేరెంట్స్కి నమస్కారం. ఎందుకంటే ఇంతమంది పిల్లల్లో చదివించడం మనకి ఎందుకులే, మనంత కాదు అని కొంతమంది భావిస్తూ వాళ్ళని కూడా పనిలో పెట్టేసే కాలం అది. కానీ వాళ్ళకి వాళ్ళ కష్టాలు మీకు రాకూడదని మీకు చదివించారు వాళ్ళు. చాలా గ్రేట్. అది మీకు గ్రేట్ అదృష్టం. అది మా మదర్ బాగా ఇన్స్పిరేషన్. ఓకే. నన్ను డిఎస్పీ వరకు ఉన్నప్పుడు ఆమె చూసింది. సార్, తర్వాత ఈ డిపార్ట్మెంట్ రావాలి ఎందుకు అనుకున్నారు? అదే ఇంతకుముందు చెప్పాను కదండి. ఎన్సీసీ అయిన తర్వాత ఎన్సీసీ అంతా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నాది. తర్వాత నేను ఒకసారి ఎస్ఐసి కూడా రాశాను సివిల్ దీనికి. సో అది రాలేదు. ఫర్దర్గా సెకండ్ టైం మళ్ళీ అపేర్ అయినాను. దీనికి ఇది అవకాశం వచ్చింది, దీనికి అపేర్ అయినాను. నేను కొంచెం స్పోర్ట్స్లో ఎన్సీసీ యాక్టివ్గా ఉన్నాను కాబట్టి సో సెలక్షన్స్లో ఈజీగా సెలెక్ట్ అయిపోయాను. అంతకుముందు ఒకసారి అవకాశం ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్తో పాటు ఆర్ఎస్సీగా సెలెక్ట్ అయ్యాను. అంటే సివిల్స్ రాలేదని బాధపడ్డారు ఏమన్నా? సివిల్ రాలేదని అప్పుడు ఏం ఆలోచించలేదండి. యూనిఫామ్ వేసుకోవాలా, జాబ్ చేయాలా, అంతే కాన్సెప్ట్. ఒకటి యూనిఫామ్ వేసుకొని జాబ్ చేయాలా. యూనిఫామ్లో చూడగానే మీ అమ్మగారు నాన్నగారే ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీ అండి. నేను ఇక్కడ దాకా వచ్చి ఇంత చదువుకొని యూనిఫామ్ వేసాను ఇంతమంది ఫ్యామిలీలో, అందులో మా పూర్ ఫ్యామిలీ. అక్కడి నుంచి రావడం చాలా గర్వకారణం, చెప్పుకుంటుంది మా మదర్ అందరికీ. అచ్చా, అంటే పాసింగ్ అవుట్ పీరియడ్కి వచ్చారు అప్పుడు? రాలేదండి, పాసింగ్ అవుట్ పీరియడ్కి రాలేదు. తర్వాత యూనిఫామ్లో ఊరికి వెళ్ళి ఉంటారు మీరు? యూనిఫామ్లో వెళ్ళడము, చూసుకోవడం, వాళ్ళ సంతోషం. చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యారు ఆవిడ. ఎస్, రైట్.
సరే, ఫస్ట్ మీ పోస్టింగ్ ఎక్కడ ట్రైనింగ్ అయ్యాక? నా ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు మీకు? ట్రైనింగ్ హైదరాబాద్ ఎక్సైజ్ అకాడమీ అని ఉంది హిమ్మత్ సాగర్లో. ఆ, అప్పట్లో ఈ అప్పా కూడా లేదు అప్పుడు. అవును. ప్రతి వారం మేము అప్పాకి శ్రమదానం చేసేవాళ్ళం వెళ్ళేసి అక్కడ ట్రైనింగ్స్ మొత్తం కలిసి వెళ్ళి. సో అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అక్కడ. సో ట్రైనింగ్ ఏంటంటే నాది కర్నూలు రేంజ్, కర్నూలు రిపోర్ట్ చేశాను. సార్, ట్రైనింగ్లో ఏం నేర్పేవారండి? లా అండ్ ఆర్డర్ ఎలాగా మీకు ఉంటుంది? ఆ, ఫైరింగ్, ఫైరింగ్ బాంబింగ్ ఇవేనా? వెపన్కి సంబంధించిన నాలెడ్జ్ పెంచేది ఇది ఉంటుంది. డైలీ పీటీ ఉంటుంది. ఎఫ్సి గురించి చెప్తారు. తర్వాత కొంతవరకు ఏది మనకు ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు మాబ్ కంట్రోల్ ఎలా చేయాలా ఇటువంటివి దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చెప్తారు. లా కూడా చెప్తారు కానీ లిమిటెడ్, ఎంతవరకు అవసరమో అంతే చెప్తుంటారు. అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ చెప్తారా? ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఉండదండి. అంటే లా కొంతవరకు కొంతవరకు బేసిక్స్ ఏంటివి అచ్చా, వాటి గురించే నేర్పుతారు. రిమైనింగ్ ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే. తర్వాత మీ కర్నూలు రేంజ్ ఇచ్చారు. కర్నూలులో రిపోర్ట్ చేశాము. నేను అక్కడ ఒక 1 వీకే చేయడం జరిగింది కర్నూలులో. సో 1 వీక్ చేసిన వెంటనే ఇమీడియట్గా నాకు హైదరాబాద్ ఐఎస్డబ్ల్యూకి పిలిపించారు. ఎందుకంటే అంటే అక్కడ విల్లింగ్ ఇచ్చాం మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడే ఒక అశోక్ రెడ్డి ఎస్పీ గారని ఆయన వచ్చారు. ఆయన కోటు బూటు సూట్ వేసుకొని మంచి అందరినీ పిలిపించి నోట్లో సిగరెట్ పెట్టుకొని ఇట్లా పిలిచి, చూడు నేను విఐపి సెక్యూరిటీలో చేస్తున్నాను, మీరు సిటీలో ఉంటారు, మళ్ళీ జిల్లా ఎప్పుడన్నా చేస్తారు, మీరు సిటీలో ఉండి ఈ విధంగా ఈ ఏజ్లో ఉన్నారు, ఈ ఏజ్లో ఇటువంటి దాంట్లో చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది, మంచి ట్రైనింగ్ చేయొచ్చు, విల్లింగ్ ఉంటే ఇవ్వంటే నేమ్స్ ఇచ్చాము. తర్వాత అక్కడ పోయి మేము ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని రిపోర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే విల్లింగ్ ఇచ్చారో అందరినీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ హైదరాబాద్లో ఉంది, విఐపి సెక్యూరిటీ అది. అవును. సో దానికి రావడం జరిగిందండి. అంటే సిఎస్డబ్ల్యూ, ఐఎస్డబ్ల్యూ? ఐఎస్డబ్ల్యూ. అచ్చా, ఖైరతాబాద్లో ఉంది. ఖైరతాబాద్లో అటర్నీ. ఫస్ట్ ఎస్పీ మీకు? ఫస్ట్ ఎస్పీ ఎవరు? అప్పుడు రత్నం అనేసి ఉన్నారు, ఆయన డిఐజీ గారు అప్పుడు. రత్నారెడ్డి గారా? రత్నం. ఏముండదు మీ డ్యూటీస్ ఏంటండి అక్కడ? అక్కడ డ్యూటీస్ అంటే విఐపిసి సెక్యూరిటీ, సిఎస్కి పిఎస్ఓలుగా వెళ్ళడము. అక్కడ 3 విభాగాలు ఉంటున్నాయి. డాగ్ స్క్వాడ్ ఒకటి ఉంటుంది, ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంటుంది, ట్రైనింగ్ పార్ట్. తర్వాత వీళ్ళందరూ పిఎస్ఓస్గా వెళ్ళడం. అంటే చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు మొత్తం వాళ్ళు చూస్తారు. ఎంతకాలం పనిచేస్తారంటే? నేను టోటల్ 27 ఇయర్స్ హైదరాబాద్లో చేస్తే 21 ఇయర్స్ ఐఎస్డబ్ల్యూనే చేశాను. 21 ఇయర్స్. అంటే 3 చేశారా? డాగ్ స్క్వాడ్ అని కూడా? అందులో నేను డాగ్ స్క్వాడ్ చేశాను, ట్రైనింగ్ చేశాను, కొంతమంది సీఎంఎల్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా చేశాను. అంటే వేరియస్ ర్యాంక్స్లో ఆర్ఎస్ఐగా చేశాను, ఆర్ఐగా చేశాను, డిఎస్పీగా చేశాను, ఓఎస్డీగా కూడా అక్కడే చేశాను. అవునా? ఎవరెవరు చేశారండి? ఎంతమంది సీఎంలు చూస్తుంటారు? చాలామంది చూశానండి ఆఫీసర్. నేను విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి చేసుకుంటూ వచ్చాను. భవన వెంకటరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి, మన ఎన్ జనార్దన్ రెడ్డి గారు, తర్వాత మనకు నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, అంతవరకు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత చేయలేదా? లేదు, నేను ఇటు వచ్చేసానండి. ఆ ప్రమోషన్ వచ్చి మళ్ళీ గ్రే హౌండ్స్కి వచ్చి మధ్యలో కొంతకాలం ఒక 6 ఇయర్స్ గ్రే హౌండ్స్కి వెళ్ళాను నేను. సార్, సాధారణంగా సీఎం సెక్యూరిటీ అంటే ఎలా ఉంటాయండి? యాక్షన్స్, డ్యూటీస్ ఏంటి ఉంటాయి? సీఎం సెక్యూరిటీ అంటే మనకు ఒక టీం ఉంటుంది. ఆ టీం వాళ్ళు ఏం చేస్తారంటే షిఫ్ట్స్ ప్రకారం డ్యూటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మినిస్టర్ అంటే ఒక 2, వాళ్ళ స్కేల్ని బట్టి ఒక 2 ఉంటారు సెక్యూరిటీ. ఎంతమంది ఉంటారండి టోటల్గా? సీఎంకి అనేసరికి ఒక సిఎస్ఓ ఉంటారు, సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు ఉంటారు, తర్వాత టీం అనేటువంటిది ఒక 4 ఉంటారు టీము. ఈ మొత్తం టీము రౌండ్ ద క్లాక్ ఉంటుంది వాళ్ళ షిఫ్ట్స్ ప్రకారం. సో లేయర్స్ ఎన్ని ఉంటాయండి? మేము ఐసోలేషన్ చేస్తుంటాం. ఐసోలేషన్ టీమ్స్లో మేము ఉంటాం. ఏదైతే పర్సనల్ సెక్యూరిటీ ఉంటుందో ఐసోలేషన్ మేము ఉంటాము. తర్వాత అవుటర్ కార్డన్, ఇన్నర్ కార్డన్ ఉంటుంది, తర్వాత అవుటర్ కార్డన్ ఉంటుంది. ఈ 3 లేయర్స్లో మళ్ళీ ఇన్నర్ కార్డన్ అండ్ అవుటర్ కార్డన్ లోకల్ పోలీసు, ఆర్మ్ పోలీస్ చేస్తుంది. ఏదైతే మేము క్లోజ్ సిపిటి అంటారు, క్లోజ్ ప్రాక్సిమేట్ టీమ్ అనేసి, అందులో మేము ఉంటాం. సార్, ఆర్ఓపి కూడా మీదే ఉంటుందా? రోడ్ ఓపెనింగ్ పార్టీ కూడా? అది జిల్లా వాళ్ళు చూస్తుంటారు. ఎక్కడైతే విజిట్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉంటే సిటీ వాళ్ళు చూసుకుంటారు, జిల్లా పోతే జిల్లా చూస్తారు, వాళ్ళు చూస్తుంటారు. మీకు సిఎస్ఓ గారికి రోజు షెడ్యూల్ ఎవరు ఇస్తారండి? సీఎం గారిది? సీఎం గారు మన సెక్రటరీ పిఏ ఉంటారు, పిఎస్ గారు ఉంటారు, వాళ్ళు షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ మాకు బ్రీఫ్ చేస్తారు సిఎస్ఓ గారు. ఈ ప్రోగ్రామ్స్ ఇవి ఇలా కవర్ చేయాలి. మిగతా ఎవరితో కోఆర్డినేట్ చేసుకొని సార్ అంతా అవి చూస్తుంటారు. సో ఏరియాని బట్టి మేము కవర్ చేసుకుంటాం. ఒక టీం ఉంది అనుకోండి సీఎం గారిది, ఇంట్లో మాట్లాడినప్పుడు ఏ విధంగా ఉండాలి? ఎవరు గెస్ట్లు విజిటర్స్ వస్తే
అదేవిధంగా కొంచెం టెన్షన్ ఏరియాకి అయితే ఎలాగ ప్రికాషన్ తీసుకోవాలి, హైపర్ టెన్షన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రికాషన్ ఇవ్వకుండా బ్రీఫ్ చేస్తారా? చెప్తారండి. ఆ ఏరియా దీన్ని బట్టి చెప్తుంటారు. ఇంట్లో జనరల్గా అపాయింట్మెంట్ హోల్డర్సే వస్తుంటారు కాబట్టి లిస్ట్ ముందుగా ఇస్తుంటారు, వాళ్ళని అలో చేస్తుంటాం. అదర్ దెన్ మామూలుగా ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళని అలో చేస్తారు. ఒకవేళ అవుట్ సైడ్ వెళ్ళారనుకో, జిల్లా పర్యటనకి వెళ్తుంటారు, జిల్లా క్రౌడ్ బట్టి మారుస్తుంటారా, ఎలాగుంటుందండి? క్రౌడ్ బట్టి మార్చడం ఉండదు, కానీ లోకల్ పోలీస్ అసిస్టెన్స్ తీసుకుంటాం, ఎక్స్ట్రా టీమ్స్ కూడా వస్తాయి. దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి అవసరమైతే రోపు వేసుకొని కవర్ చేసుకోవడము ఇటువంటివి ఉంటాయి జిల్లా. అంటే అందులో కూడా బ్లాక్ గ్లాస్ పెట్టుకుని అప్పుడు అప్పట్లో లేవండి, బ్లాక్ గ్లాసు తర్వాత ఇవన్నీ లేవు, హెడ్ ఫోన్ సెట్స్ ఏం లేవు కదా. అంటే మరి ఇంత క్రౌడ్ ఎలాగ మీరు మారుస్తుంటారండి? అబ్జర్వేషన్ ఏం జరగకుండా వివిఐపీని తీసుకురావడం అంటే మాకు ఏదైతే టీం ఉంటుందో టీము మధ్యలో ఈయన చూస్తుంటారు, సిఎస్ఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు, ఇక్కడ కవర్ చేయి అక్కడ కవర్ చేయని. అంటే మాకు నడుస్తుంటుందా టీం ఏదైతే ఉంటుందో ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటారు అందరికీ, 1 by 1, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ రియర్ అన్నీ ఉంటాయి. ఎవరు సిఎస్ఓ గారు? మాకు ఏదైతే ఉంటారో టీము 4 sides కవర్ చేస్తుంటాం మేము. అంటే మీరు కేవలం కళ్ళతోనే మాట్లాడుకుంటారు? కళ్ళతోనే చూస్తారనమాట. కాదు చూడు ఇటు అంటారు. సో కళ్ళతో చెప్తుంటారు, ఏమైనా అవసరమైతే తప్పదు అనుకుంటే వచ్చి చెప్తారు. సరే, అటువంటి సంఘటనలో ఏమైనా అనుకోని సంఘటన జరిగింది అనుకోండి, అక్కడ వివిఐపీని సేఫ్గా తీసుకెళ్ళడమా మీ డ్యూటీయా, లేదు అక్కడున్న ఎనిమిని? లేదు, ఫస్ట్ బాడీ కవర్ ఇస్తాం. బాడీ కవర్ సైమల్టేనియస్గా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయడమే మా పని. విఐపీని సేఫ్టీ ప్లేస్కి తీసుకెళ్ళిపోవాలి. దాన్ని అక్కడ ఉన్నట్టు లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు, కానీ న్యూట్రలైజ్ వాళ్ళు చూసుకుంటారు. ఇమీడియట్గా మేము బాడీ కవర్ ఇవ్వడము, ఎవాక్యుయేట్ చేయడం, ఇదే ఉంటుంది సెక్యూరిటీలో ఎక్కడన్నా కానీ. సార్, మీకు చేస్తున్న అన్నిట్లో బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. దాదాపు 6 దగ్గర చేశారు మీరు, 6 సీఎంల దగ్గర. ఇటువంటి ఇష్యూస్ ఏమైనా జరిగాయా? పబ్లిక్ సడన్గా రావడం, కొంతమంది వస్తారు సడన్గా మధ్యలోకి వచ్చి సెకండ్ ఇవ్వడం, ఇలా చేస్తుంటారు. అవన్నీ కామన్గా జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఎంత కంట్రోల్ చేసినా జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా ఆఫీసర్స్ వాళ్ళు కంట్రోల్ చేసి బ్యారికేడింగ్ అన్నీ చేస్తారు. అభిమానం ఉన్నలో ఒకసారి ముందుకు వచ్చేసి రావడం, చేయబట్టుకోవడము ఇదే ఉంటుంది. సో ఎంత ఉన్నా కానీ మేము ఇట్లా కవర్ చేస్తుంటారు, లెఫ్ట్ కవర్ చేస్తుంటారు, ఒకసారి చేయి రావచ్చు, అయినా కానీ మా వాళ్ళు అయితే కవర్ అయితే చేసుకుంటుంటారు. జిల్లా పర్యటన ఇప్పుడు ఇక కార్యకర్తలు ఉన్నప్పుడు ఒకసారి అక్కడ మనం కంట్రోల్ చేయలేము ఒకసారి. అంటే ఇప్పుడైతే చాలా పెరిగింది, కానీ రెస్ట్రిక్షన్ చాలా కంట్రోల్ చేయడం జరిగింది. అప్పట్లో అంత ఇది లేదు. ఇప్పుడు కొంతమంది సీఎంలు మీరు ఆపినా లేదు వదిలివేయాలకి అని అంటుంటారు, అటువంటి సంఘటనలు జరిగాయా? కొంతవరకు. ఎవరండి? అంటే మామూలుగా అయితే ఒకసారి ఒక హాల్లోకి ఎవరైనా వచ్చారు, ఇటువంటి వచ్చారంటే దగ్గరకు వచ్చారంటే వాళ్ళు త్రూ యాక్సెస్ కంట్రోల్ ద్వారా చెక్ అయ్యి వస్తారు. కాకపోతే అంతకుముందు మనకు ఫాస్ట్ పెద్ద ఇన్సిడెంట్లు మన ఏరియాలో అన్ని చోట్ల ఉంటాయి, మన ఏరియాలో లేవు కాబట్టి అంత ఇన్సిడెంట్ వాళ్ళు ఏజ్ చెక్ అయ్యి వస్తుంటారు కాబట్టి, సో తెలిసిన వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే సార్ చెప్తే ఇంకా అలో చేస్తారు. కానీ మీరు సార్ ఈ ఏరియా మంచిది కాదు అని చెప్పే సంగతి కూడా ఉన్నాయా? అంటే బ్రీఫ్ సిఎస్ఓ గారు బ్రీఫ్ చేస్తారు, సీఎం గారికి సిఎస్ఓ గారు బ్రీఫ్ చేస్తారు. దాన్ని బట్టి జిల్లా ఆఫీసర్లతో కూడా కోట్ చేసి సెక్యూరిటీ ఎన్హాన్స్ చేస్తారు. సెక్యూరిటీ ఇంతమంది సీఎం దగ్గర దాదాపు 6 అనుకుంటా. అంటే నేను అందరి దగ్గర కొంతకాలమే చేశాను. ఇప్పుడు అంటే లీవ్ ప్లేస్లో వెళ్ళడము, విజయ్ భాస్కర్ దగ్గర ఎన్జనర్ అటువంటి చేశాను. బాబు గారి దగ్గర మన చంద్రబాబు ప్రజెంట్ సీఎం గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కువ కాలం చేశాను. ఎంతకాలం? ఆయన దగ్గర 6 years చేశాను. సీఎంగా ఉన్నప్పుడే. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అప్పటి నుంచి నేను ఆయన దగ్గర చేశాను. ఇద్దరు గొప్పవనా? అలానే ఏం లేదు, అవకాశం వచ్చింది, సో సర్వీస్ చేశాను అక్కడ. సార్, సీఎం గారు కూడా ఎవరైనా వస్తే వద్దు అనుకుంటే దగ్గర తీసుకొస్తారు కదండి, అవి కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తాయి కదా? ఇబ్బంది అనిపిస్తుంది. అంటే మా డ్యూటీ ఆయన సెక్యూరిటీ ఇదే ఆలోచన మాకుండదు, కానీ బట్ ఎవరైతే ఉంటారో ప్రొటెక్టీ వాళ్ళకి ఇది ఉండదు, ఎంతవరకు దగ్గరగా వెళ్ళాలనే ఉంటుంది. అదే పొలిటీషియన్స్ అంటే దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది, అందరినీ కలవాలని ఉంటుంది. అది కానీ అటువంటి సంఘటనలు కొన్ని ఇబ్బంది అవుతాయి కదండి. బాబు గారి దగ్గర పనిచేశారు అంటే అలిపినప్పుడు మీరు ఉన్నారా? అలిపినప్పుడు నేను లేనండి. అటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు గట్టిగా చేయాలి. దాని తర్వాతే కదా, అలిపిరి తర్వాత సెక్యూరిటీ పెంచారు, ఎనర్జీ ఇచ్చారు, కొంతవరకు చాలా వరకు కంట్రోల్ చేస్తూ వచ్చారు అన్నమాట. సార్, 6 పనిచేశారు. 6లో మీకు ఎవరి దగ్గర బాగా ఎఫెక్షన్? ఎక్కువ కాలం వీరి దగ్గర చేశాను కాబట్టి కొంచెం అందులో మా ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారు ఆత్మీయత ఎక్కువ ఉంటుంది. ఆయన కూడా మేము బాగా గుర్తుపట్టి దగ్గర పిలుస్తారు. బాగున్నా సుబ్రహ్మణ్యం అంటారా, లేదంటే ఆఫీసర్ పేరు పెట్టి ఎవరండి చూడయ్యా అంటారు, రావయ్యా, ఎక్కడ ఉన్నావా, బాగున్నా, అంతవరకే.
లిమిటే, ఆహా. ఎక్కువ ఉండదు. అంటే మన దగ్గర అని కూడా అది తెలుసు కానీ ఎంతవరకు ఆ బోర్డర్ వరకే అంతవరకే ఉంటుంది. మీరు కూడా అంతవరకే. అంతే కదండి, మన డ్యూటీ మేము అంతవరకే ఉంటాం. సరే, మీరు అక్కడి నుంచి మీరు మధ్యలో ప్రమోషన్ వచ్చింది, డిఎస్పీకి వెళ్ళారు. ఆర్ఎస్ఐగా చేశాను సార్ దగ్గర నేను. 2 స్టార్ ఆర్ఎస్ఐగా చేశాను. తర్వాత ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. ఆర్ఎస్ఐ చేస్తున్నప్పుడే నాకు సివిల్కి రావడానికి అవకాశం వస్తే కన్వర్షన్కి నేను విల్లింగ్ ఇవ్వలేదు. ఎందుకండి? ఎందుకంటే ఇంకా దీనికి ప్రమోషన్ వస్తుంది, నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వస్తుంది. ఇంకా అక్కడ పోతే ఇంకా నిద్ర ఉండదు. తర్వాత యావిగేషన్, పబ్లిక్, పొలిటీషియన్స్ ఎంత అన్నీ మనం మెంటల్గా ప్రిపేర్ లేము అలాగా. సో దీంట్లో హెల్త్ కాపాడుకోవచ్చు, ఫిజిక్ బాగుండొచ్చు ఆ ఉద్దేశం, ఇలా ప్రమోషన్ వస్తుంది, త్వరగా హైయర్ ర్యాంక్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో దీంట్లో కంటిన్యూ అయిపోయాను. సార్, సాధారణంగా సివిల్లో రావాలనుకుంటారు, మీరేమో వద్దన్నారు, దానికి కారణం చెప్పారు. కంటిన్యూ తర్వాత ప్రమోషన్స్ ఇక్కడే కంటిన్యూ ఆర్ఐగా? లేదండి, ఒక 2 months నేను హోమ్ గార్డ్స్లో చేశాను, సిటీ హోమ్ గార్డ్స్లో. సో అప్పట్లో మాకు డిఐజీ గారు దినకర్ రెడ్డి ఉండేవారు. దినకర్ రెడ్డి గారు? దినకర్ ప్రసాద్. ఎంతమంది చిత్తూరు ఎస్పీ డిఐజీగా అక్కడ ఉండేవాళ్ళు, రేంజ్ డిఐజీగా ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసినప్పుడు, ఈ హోమ్ గార్డ్స్ దీనికి ఎందుకు ఏం చేస్తారు మీరు, ఇప్పుడు వచ్చి యంగ్ ఏజ్లో మంచి అలైట్ ఫోర్సెస్ ఉన్నాయి, దాంట్లో చేయొచ్చు కదా, గ్రే హౌన్స్ ఎటువంటి దాంట్లో అంటే అవకాశం ఇస్తే చేస్తామన్నాం. సో అప్లికేషన్ ఇస్తే ఆయన ఓకే చేశారు. వితిన్ 1 monthలో మాకు గ్రే హౌన్స్ వచ్చింది. ఇంకా గ్రే హౌన్స్లో ఒక 6 years చేయడం మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ ఎక్కడెక్కడ పని చేస్తారండి గ్రే హౌన్స్లో? తెలంగాణ, ఆంధ్ర? 6 years నేను హైదరాబాద్ ఇన్ ది మీన్స్ స్టేట్ మొత్తం, కంబైన్డ్ స్టేట్ కదండి అప్పుడు. నేను 99 నుంచి 2005 దాకా చేశాను కంబైన్డ్ స్టేట్. సో అన్ని ఫారెస్ట్లు చూశాను నేను. మీకు బాగా టఫ్ ఉన్న ఫారెస్ట్, టెరైన్ ప్రాబ్లం ఉన్న ఫారెస్ట్ ఏది? ఆదిలాబాదు, తిరియాని అని ఒక ఏరియా ఉంటుంది అటు సైడ్, ఆదిలాబాదు ప్లస్ ఒరిస్సా, మన వైజాగ్ ఏఓబి. ఈ రెండు టఫ్, చాలా టఫ్. సార్, ఈ 2 ఏరియాలో బాగా గుర్తుండిపోయిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కొంచెం చెప్పండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనగానే చాలా అందరూ అనుకుంటారు, ఎదురు కనబడతారు అనుకుంటారు. అంటే చాలా బ్లాస్టింగ్ ఫేస్ చేసాం మేము. తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అంటే నాకు తెలంగాణలో చేయడం జరిగింది. ఒకటి చెప్పండి. వరంగల్ జిల్లాలో ఒకటి చేయడం జరిగింది. సో ఎన్ని గంటలకు వెళ్ళారు? మేము మిడ్ నైట్ డ్రాప్ అయ్యాము. మిడ్ నైట్ డ్రాప్ అయ్యి అక్కడి నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మేము క్యాచ్ చేసుకొని పోవడం జరిగింది. సో నైట్ అంతా వాక్ చేసి అర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock ఒక ఏరియాకి వెళ్ళాము. మేబీ ఇక్కడ కొంచెం ఇల్లెక్స్ ఉన్నాయి కాబట్టి షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ ఏరియాలో. ఇక్కడ అర్లీ మార్నింగ్ చూసుకొని ఫర్దర్గా మూవ్ అయ్యేదాన్ని ప్లానింగ్లో ఉన్నాము. సో కొంచెం లైటింగ్ వచ్చిన వెంటనే మేము ఎక్కడైతే హాల్ట్ చేసామో వాటర్ ఉంది, ప్లస్ అక్కడ మధ్యాహ్నం ఏదో తిన్నటువంటి ఆనవాళ్ళన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి ఒక 2 పంపించాము రక్కీకి, హిల్లక్స్ చూసుకురమ్మని. సో వాళ్ళు రక్కీ చేసుకొచ్చి ఇమీడియట్గా మళ్ళీ డౌన్కి వచ్చేసి మా టాక్టిక్స్ ఏదైతే అది ఉపయోగించి చెప్పడం జరిగింది, ఎవరో టెంట్ ఉంది, ఈ విధంగా ఉన్నారు అని ఆయన. సో అది కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదా. సో ఇంకా టీమ్స్ అన్నీ డివైడ్ చేసుకుని అడ్వాన్స్ అయ్యి పోతే ఇంకా అక్కడ కన్ఫర్మ్ అయింది మాకు. సో మమ్మల్ని చూసిన వెంటనే ఎవడు అనడము, మా వాళ్ళు ఏదైతే మా ప్లాన్ ఉందో దాని ప్రకారం చేయడము, యాక్షన్ చేయడము. సార్, సాధారణంగా మీరు కోపింగ్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి వెళ్ళినప్పుడు కట్ ఆఫ్ ఎక్కడ పెట్టుకుంటారండి? కట్ ఆఫ్ ఎస్కేప్ రూట్స్ ఏదైతే ఉంటాయో, మేము ఏదైతే అసాల్ట్ పార్టీ ఉంటుందో అసాల్ట్ పార్టీ పక్క రావడానికి కుదరదు. రిమైనింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా వీళ్ళకి ఈజీయెస్ట్ రూట్, ఎస్కేపింగ్ రూట్స్ ఏదంటే దాంట్లో అక్కడ కట్ ఆఫ్స్ పెట్టుకుంటాం. అక్కడ కట్ ఆఫ్ పెట్టి అక్కడ కూడా అంబుష్ చేస్తారా? కట్ ఆఫ్ వాళ్ళు అలాగ ఉంటారు, సప్రెస్ అయి ఉంటారు. అక్కడ ఏదైతే ఎస్కేప్ వెళ్ళిపోతుంటారో వాళ్ళని కట్ ఆఫ్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు చేసిన చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయి, మీరు రివీల్ చేయలేకపోతున్నారు అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేసేది ఉంటుందా, లేదు మీరు ఫైర్ ఓపెన్ చేస్తారా? అంటే మొదట మేము చూస్తే మేమే ఫైర్ చేస్తాము. ఇన్ కేసు వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళు ఫైర్ చేసి వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం, పట్టుకోవడం ఉండదు. మీది అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు మాకు, వాళ్ళు లొంగిపోరు కదా. వాళ్ళు ఎంతవరకు మమ్మల్ని చూసిన వెంటనే ఫైర్ చేసి వెళ్ళిపోవడమే ఉంటుంది. ఇంకా మేము రిజల్ట్స్ కావాలి కాబట్టి ఇంకా మా వాళ్ళు వెంటనే చేంజ్ చేస్తుంటారు వాళ్ళు. సార్, ఇప్పుడు ఎండాకాలం వెళ్ళారు అనుకోండి, మీరు మీ బూట్ శబ్దం కూడా వాళ్ళకి వినిపిస్తుంది. ఆకులు, ఎండు అట్టు ఆకులు ఉంటాయి, శబ్దం వినిపిస్తుంది. అదే మీకు ఏ సీజన్ అయితే కంఫర్ట్ అండి? పలానా సీజన్ అని కంఫర్టబుల్ ఏమి ఉండదు. చలికాలము దానికి తట్టుకోవాలి, వర్షాకాలము దేనికి దగ్గర సమ్మర్ వాటర్ ఉండదు. మంచి వింటర్ సీజన్ అయితే కొద్దిగా బాగానే ఉంటుంది కొంతవరకు.
మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఆపరేషన్ చెప్పండి. అంటే అదే ఆదిలాబాద్ ఏరియాలో ఆ తిర్యాని ఏరియాలోనే తిరియాని. అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ని తీసుకొని లోకల్ వాళ్ళు వస్తారు అక్కడ మాతో పాటు, అంటే ఏరియా ఎట్లా ఏంటని. సో మాది ఎప్పుడు డ్రాపింగ్ నైట్లో ఉంటుంది. ఒక విలేజ్ అవుట్స్కట్స్లో వర్షం పడుతూ ఉంది. విలేజ్ అవుట్స్కట్స్లో దిగాము. అక్కడి నుంచి హిల్ ఏరియాకి వెళ్ళాలి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాము. అంతా నల్ల మట్టి బురద నేళ్ళు, తడిచిపోయాము. ఒక పక్క షూస్ అన్నీ బురద. సో ఇంకా అలాగే వెళ్ళిపోయాము. అప్పటికే మిడ్ నైట్ అయిపోయింది. సో వర్షం పడుతూనే ఉంది. ఒక కొండ ఎడ్జి డౌన్లో ఇంకా అక్కడ నైట్ హాల్ట్ తీసుకున్నాము. బడ్డీ పేరు ఉంటుంది, ఇద్దరిద్దరు ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ షీట్ ఉంటుంది. కింద ప్లాస్టిక్ షీట్ వేసుకున్నాము ఇద్దరం కలిసి, పైన ప్లాస్టిక్ షీట్ కప్పుకొని. సిఐ వచ్చాడు, మాతో వచ్చాడు కాబట్టి ఆయనకి లేదు, ఏం తెచ్చుకోవాలి, ఆయన చిన్న బ్యాగ్ ఏదో తెచ్చుకుంటారు. ఆయనకి ఒకటి ఇచ్చేసి మా వాళ్ళది ఒకటి, మా వాళ్ళు యాడ్ చేశారు. సో కింద షీట్ వేసి పండుకున్నాం, పైన షీట్ కప్పుకున్నాం. సో అంతవరకు నైట్ అంతా నడిచాము, బాగా టైర్డ్ అయిపోయాము. ఆ బురదలో పొలాల్లో నడవడము, క్రాస్ కంట్రీ, బురదంతా హెవీ అతుక్కోవడం అన్నీ కలిసి అదే డ్రెస్లో అలాగే హవర్ శాఖలోనే అలా పండుకున్నాము. ఉదయం 5:30 వరకు కూడా లేయలేదు, బాగా నిద్రపోయాం. పైన వర్షము, కింద నీళ్లు పోతున్నాయి. అంటే కొండ బయట వాళ్ళు రాళ్ళ మీద షీట్ వేసుకున్నాం, షీట్ కింద నీళ్లు పోతున్నాయి, పైన వర్షం పడుతుంది. సో నిద్రపోయాం బాగా. ఏదైతే మాకు అతవాడు సిఐ వచ్చాడో ఉదయం లేచి, సార్ మీకు దండం పెడతా, నమస్కారం సార్. ఏంటంటే, ఏంది సార్ పైన వర్షం కింద వర్షం నీళ్ళు పోతున్నాయి, ఏం నిద్రపోతారు సార్ మీరు, రాత్రి అంతా ఇట్లనే కూర్చున్నా సార్ నేను అన్నాడు. ఇంకా అది గ్రే హౌండ్ స్పోర్ట్స్ అంటే అది అలా ఉంటుంది. ఇంకా చలికాలం అంటారా, అదే అక్కడ నాకు ఎక్స్పీరియన్స్ అంతా ఎక్కువ. అంటే వరంగల్ ఇటు సైడ్, వరంగల్లో ఒకటి, ఇది ఆదిలాబాద్ నేను చెప్పింది, వరంగల్ ఒకటి ఉంది. మంచుకాలం జనవరి సీజన్లో అక్కడ డే అంతా మూమెంట్ చేసి మళ్ళీ నైట్కి ఒక చోట ఎల్ఈపి కొంచెం తప్పని పరిస్థితిలో మేము కొంచెం హైట్ ప్లేస్లోనే తీసుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్ బట్టి 2-in-1 అంబుష్ ఉంటుంది, ప్లస్ విలేజ్కి తగ్గ అంబుష్ ఉంటుంది. సేఫ్టీ పర్వాలేదు అనుకున్నట్టుగా కూడా ఫైనల్ చేసుకుని అక్కడ పడుకోవడం జరిగితే ఎప్పుడు పండుకున్నా కానీ వెపన్ పైనే ఉంటుంది, ఇలా పైన పెట్టుకొని నిద్రపోతుంటాము. సో మాకు ప్లాస్టిక్ షీట్లు ప్రతిసారి కొత్త ఉండదు కదా, పాతవే కంటిన్యూ రంధ్రాలు పడి ఉంటాయి. సో చలి ఒక పక్క హెవీగా, మంచు ఫారెస్ట్లో, ఆ ప్లాస్టిక్ షీట్ కప్పుకున్నప్పుడు ఒక పక్క జంగిల్ ప్యాంట్ ఉంటుంది, తిక్కుగానే ఉంటుంది. ఆ ప్లాస్టిక్ రంధ్రాల్లో నుంచి మంచు పడి ఇక్కడ పడుతుందండి, ప్యాంట్ మీద పడినప్పుడు అది సూదులతో గుచ్చడం కన్నా ఇంకే ఎక్కువ ఉంటుంది. ఆ పెయిన్ అటువంటిది నిద్రే ఉండదు ఇంకా. అది ఎంత తిరిగి ఉన్నా కాసేపు వచ్చి అక్కడి వాటర్ చూసి అక్కడ డ్రాప్ అవుతుంది. అంత అది చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. అది అనుభవిస్తేనే తెలుస్తుంది కానీ చెప్తే తెలియదు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పెద్ద టార్గెట్లు ఏమైనా పడ్డాయా మీకు అప్పుడు? పడ్డాయండి. అంటే రివీల్ చేయకూడదేమో జిల్లాలో. సార్ ఇప్పుడు అది అయిపోయింది, తర్వాత డిఎస్పీ ప్రమోషన్. తర్వాత నేను ఒక 6 years అక్కడ సర్వీస్ చేసి మళ్ళీ ప్రమోషన్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇటు వచ్చేసాను. మళ్ళీ ఐఎస్డబ్ల్యూకి వచ్చాను. ఐఎస్డబ్ల్యూకి వచ్చిన తర్వాత డిఎస్పీగా, తర్వాత ట్రైనింగ్స్ కొంతకాలం చేశాను. తర్వాత కెనైన్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది మనకు మొయినాబాద్లో, అవును, ఐఎస్డబ్ల్యూకి సంబంధించి. ఏదైతే విఐపి సెక్యూరిటీలో డాగ్స్ వాడుతుంటారో ఆ కెనైన్ ట్రైనింగ్ సెంటర్గా కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను ఒక 4 years. మీ మధ్యలో మీరు విశాఖపట్నం కూడా చేస్తున్నారు కదా? అడిషనల్ డీసీపీగా నేను విశాఖపట్నం చేశాను. సో డిఎస్పీగా అక్కడ మళ్ళీ చేశాను. అక్కడ ఐఎస్డబ్ల్యూలో డిఎస్పీగా చేశాను. డిఎస్పీగా చేస్తూ కొంతకాలము ప్రాక్సిమేట్ ఇది అడ్వాన్స్ దీని గురించి డిఎస్పీగా సీఎం ప్రోగ్రామ్స్ అటెండ్, అంటే ఆఫీస్లో ఉంటూ ముందుగా వచ్చి ప్రోగ్రామ్స్ అన్నీ ప్లాన్ చేసుకొని ఇవన్నీ ఉంటుంది. సో ఆ విధంగా వచ్చి డిఎస్పీ కొంతకాలం చేశాను. కొంతకాలము కెనైన్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. సో అక్కడ ఒక 4 years చేశాను నేను. సో నేనున్న పీరియడ్లో ఒక 4 batches కెనైన్స్కి ట్రైనింగ్ ఇచ్చాను. సార్ మీరు ఫస్ట్ ఆర్ఎస్ఏగా ఐఎస్డబ్ల్యూ, ఓకే, తర్వాత మా ప్రమోషన్ వచ్చాక ఐఎస్డబ్ల్యూ వచ్చారు. ఐఎస్డబ్ల్యూ వింగ్ అప్పటికి ఇప్పటికి చేంజెస్ వచ్చాయి టెక్నాలజీ పరంగా కానీ? చాలా చేంజెస్ అండి. ఏదైతే టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఉందో బీడీడీఎస్ సంబంధించింది చాలా మంచి ఎక్విప్మెంట్స్ వచ్చాయి. అప్పుడు ఓన్లీ ఐఎస్డబ్ల్యూనే ఉండేది. అందులో సీఎం సెక్యూరిటీకి సంబంధించి కూడా ఐఎస్డబ్ల్యూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అనేవాళ్ళు. ఇప్పుడు సీఎం సెక్యూరిటీ ఎస్హెచ్జి అని సపరేట్ చేశారు. సో అందులో బాగా ఇంట్రెస్ట్ ఉన్న మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి పెట్టున్నారు. మినిస్టర్స్ సెక్యూరిటీ ఇటువంటివన్నీ ఫారెన్ డిగ్రీస్ వీళ్ళు సెక్యూరిటీ ఐఎస్డబ్ల్యూ చూస్తున్నారు. అప్పుడు చాలా చేంజెస్ వచ్చాయండి. మీరు డిఎస్పీకి వచ్చేప్పుడు ఎవరండి అప్పుడు? ఐజీ డిఐజీ ఎవరు ఉండేవారు అప్పుడు? సందీప్ శాండిల్లా ఉన్నారు. ఓకే, అక్కడే మీరు
కేనైన్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. సార్ అందులో ఉన్న డాగ్స్ గురించి చెప్పండి. డాగ్స్కి ట్రైనింగ్ ఇవ్వడం మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి డాగ్ కూడా మంచిదే. డాగ్స్ని క్యాడర్గా ఎలాగ మీరు బైక్ సెలెక్షన్ చేస్తారు? దాంట్లో కూడా ఎస్ఐ సిఐ ఉంటాయట కదా. దానికి అలా ఉండదు అంటే దాని సర్వీస్ని బట్టి దాని స్కిల్స్ని బట్టి దాని యొక్క ఎఫెక్టివ్ని బట్టి దానికి ఎక్కువ ఏ బ్రీడ్ తీసుకుంటారండి? మేము ల్యాబ్ ఎక్కువ తీసుకుంటాము. ల్యాబ్ అంటే ఒబిడియంట్గా ఉంటుంది, పని బాగా చేస్తుంది. ల్యాబులు తీసుకుంటాము. తర్వాత జర్మన్ షెపర్డ్, ఇవి రెండు స్టార్టింగ్. షెపర్డ్ ఒబిడియంట్ ఉంటుంది కదా, ఫెరోషియస్గా ఉంటుంది. దానికన్నా ఫెరోషియస్గా ఉండేటివి ఉన్నాయి అందులో కూడా. జర్మన్ షెపర్డ్ అంటే నథింగ్ బట్ అలిసియేషన్ అంటారు అది. ఓకే, చూడ్డానికి అలా ఉంటుంది. బట్ ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఇప్పుడు మీరు చూస్తుంటారు, పెద్ద పెద్ద ఏనుగులైనా కానీ మా వాటికి అన్నట్టుగా ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళ హ్యాండ్లర్స్కి మౌల్డ్ అయిపోతాయి. ఫెరోషి అంటే ఇప్పుడు ఉన్నాయి, ఇది మనకేంటి మెల్నాయిస్, బెల్జియం మెల్నాయిస్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. నేనున్నప్పుడే ఇంట్రొడ్యూస్ చేసాము అవి. వాటిని అదేవిధంగా మనకు ఆక్టోపస్ వాళ్ళకి బెల్జియం మెల్నాయిస్, గ్రేహౌండ్స్ వాళ్ళు కూడా చాలా ఫెరోషియస్. అంటే ఉన్న వాటిల్లో మనకు ఉన్నటువంటిది బెల్జియం మెల్నాయిస్ చాలా ఫెరోషియస్. అంటే హ్యాండ్లర్ రేపటి ఎవడ మాట ఉందా? హ్యాండ్లర్ కూడా ఒక్కొక్కసారి వినదు, అంత ఫెరోషియస్ అది. ఇప్పుడు బ్లాక్ హెడ్ కమాండర్స్ కూడా వాడేది కూడా ఎక్కువ బెల్జియం మెల్నాయిసే వాడుతుంటారు. ఎందుకు అంత వాటిని పెంచుకోవడం? అది మనకు మన బ్రీడ్స్ ఇవి తెలిసిపోతుంది. లాబ్రడాగ్, బెల్జియం మెల్నాయిస్, రిట్రీవర్, గోల్డెన్ రిట్రీవర్ అని తెలిసిపోతుంది బ్రీడ్స్. వేరే మెల్నాయిస్ అనేసి మన వేట కుక్కలు ఉంటాయి చూడండి, అలా ఉంటాయి దాని స్ట్రక్చర్. ఇది ఫుల్ ఫ్లెక్సిబిలిటీ. వాటికి వీటికి ఏం డిఫరెన్స్ అండి? ఇన్వెస్టిగేషన్లో కానీ లేదంటే ఫోర్స్లో అంటే ఇచ్చే ట్రైనింగ్ని బట్టి ఉంటుంది. కానీ మామూలుగా షార్ప్నెస్ ఎక్కువ వాడివి. ఏవి? మిల్నాయిస్ ఏది కానీ యాక్టివ్గా ఉంటుంది. అటాకింగ్ వీటికి వాడతారు ఎక్కువగా. సార్ మీరు కన్నా డాగ్స్ ట్రైనింగ్ ఇచ్చే టైంలో మీకు నచ్చిన డాగ్ ఏంటి? అవి బ్రేక్ చేసిన కేసులు ఏమున్నాయి? చేసేసరికి ఇక్కడ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చిపోయిన తర్వాత జిల్లాల్లో వాటి పర్ఫార్మెన్స్ ఉంటుంది. జిల్లా నుంచి అన్ని జిల్లాల నుంచి మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. ఒక జిల్లా రిక్వైర్మెంట్ ఉంటుంది, 2-3 డాగ్స్. అన్ని జిల్లాలకి ట్రైనింగ్స్ ఒక 40-45 ట్రైనింగ్ ఇస్తుంటాం. సో ఉన్న వాటిల్లో ద బెస్ట్ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ బెస్ట్ డాగ్కి అక్కడ హ్యాండ్లర్కి బహుమతి ఇవ్వడము, మెమోంటో ఇవ్వడము, దాంట్లో కేటగిరీ అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో హ్యాండ్లర్ని బట్టే ఉంటుంది, ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని మోల్డ్ చేసుకుంటాడు. జిల్లాలకు వెళ్ళిన తర్వాత చాలా కేసెస్ ఆ విధంగా ఎక్స్ప్లోజివ్స్ పట్టుకోవడము, తర్వాత ఈ గాంజా పట్టుకోవడము చాలా. ఇప్పుడు మీకు నచ్చిన డాగ్ ఉందండి అక్కడ? చాలా ఉన్నాయి. అటాచ్మెంట్ అయిపోయి ఉంటారు కదా. ఎందుకంటే మేము ట్రైనింగ్ ఇచ్చి పంపడం వరకే ఉంటుంది. అఫెక్షన్ ఏంటంటే హ్యాండ్లర్కి ఉంటుంది. మేము ట్రైనింగ్ అన్ని డాగ్స్ను చూస్తుంటాం ఎట్ ఏ టైం. ఏదైతే ఉంటాయో బలం డాగ్ బాగుంది, ఈ డాగ్ బాగుంది, ఈ డాగ్ బాగుంది అని చెప్తుంటామే కానీ బట్ హ్యాండ్లర్కి ఉంటుందా ఇది. సార్ డాగ్స్ మెనూ ఎలాగ ఉంటాయండి అసలు? దాని మెనూ మామూలుగా ఈ రాయల్ కెనాన్ ఫుడ్ పెడుతుంటారంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి 2 times రాయల్ కెనాన్ ఇస్తారు. దాని ట్రీట్మెంటు రెగ్యులర్గా 3 months వన్స్ డీవార్మింగ్, ఇంజెక్షన్స్, ఇయర్లీ ర్యాబీ వ్యాక్సినేషన్ ఇవ్వడము జరుగుతుంది. హ్యాండ్లర్ బాగా కనెక్ట్ అయిపోతాయి కదండి చాలా. అది ఒకసారి జిల్లాకి వెళ్ళిపోయి హ్యాండ్లర్ బాధపడుతుంటాడు, అవి కూడా బాధపడతాయేమో కదా. హ్యాండ్లర్తో పాటే పంపిస్తాం. అంటే హ్యాండ్లర్ మీన్స్ ఇక్కడ ట్రైనర్స్ ఏదైతే ట్రైనర్స్ ఉంటారో ట్రైనర్స్ కొంతవరకు ఉంటుంది. డాగ్తో పాటు హ్యాండ్లర్ వస్తాడు. వితౌట్ హ్యాండ్లర్ మనం ఇవ్వలేము. వాళ్ళతో కంబైన్డ్గానే ఉంటుంది ట్రైనింగ్ వాళ్ళకి. డాగ్ ఏ ఏజ్లో వస్తుంది మన దగ్గరికి? ఒక 2 months 3 months పప్పీస్ తీసుకుంటాం. ఆ ఏజ్ నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు ఇస్తారు? 9 months ట్రైనింగ్ వరకు. 9 monthsలో పర్ఫెక్ట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ అవుతాయి. అది సెల్యూట్ అన్ని కూడా చేస్తాయి కదా సార్? అన్నీ చేస్తాయి. అంటే మనం ఇచ్చేదాన్ని బట్టి ఇప్పుడు ఒక డాగ్ అంటే ల్యాబ్ అనుకోండి, దానికి ఎక్స్ప్లోజివ్ స్నీఫింగ్ ఇస్తే ఎక్స్ప్లోజివ్ స్నీఫింగ్లో పనిచేస్తుంది. గార్డింగ్లు ఇస్తే గార్డింగ్ చేస్తుంది. గాంజా డిటెక్షన్ గాంజా, క్రైమ్ డిటెక్షన్ అంటే ట్రాకర్గా పనిచేస్తుంది. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్లో సెలెక్ట్ చేస్తాం. జనరల్గా ఈ ట్రాకర్స్ దీంట్లో, క్రైమ్ డిటెక్షన్ దీంట్లో ఈ గోల్డెన్ రిట్రీవర్, తర్వాత డాబర్ మ్యాన్లు ఇస్తాం ఎక్కువగా. ఎందుకంటే అది కొంచెం యాక్టివ్గా ఉంటాయి, రన్ చేయదు, ఎక్కువసేపు నడవగలతాయి. ఈ ల్యాబ్రడార్ కొంచెం ఒబిసి అయిపోతుంటాయి కాబట్టి దాన్ని ప్రిఫర్ చేయం. సార్ ఆ ట్రైనింగ్లోనే ఒక్కోసారి కొంతమంది క్రిమినల్స్ డాగ్స్ పట్టకుండా కారం జల్లేయడం, దాని అటెన్షన్ డైవర్ట్ చేయడం చేస్తుంటారు. వాటిని కూడా మనం అటువంటి మిర్చి పౌడర్ వేసిన తర్వాత కూడా చేసే విధంగా డాక్టర్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే మనకు దానికి సంబంధించినటువంటి మిర్చి కారం పొడి,
తగలకుండా అటువంటి ఎవిడెన్స్ ఏమంటే దాన్ని స్నీప్ చేపించి మనం ట్రాక్ చేయించగలుగుతాం. అంటే కొన్ని డాగ్స్ అప్పుడు మిర్చి పౌడర్ వేస్తున్నా సరే అది పూర్తిగా రిమూవ్ చేసి కిందకు వెళ్తుంది. దానికి చేసిన తర్వాత కూడా దానికి ఆ స్నీపింగ్ వస్తే ఆ స్మెల్ అనేటువంటిది వచ్చింది అనుకోండి దానికి ట్రాక్ చేస్తుంది. ఆ స్మెల్ ఎలాగ అలౌట్ చేస్తారు? ఎన్ని రోజులకి అది ఐడెంటిఫై చేసుకుని మైండ్లో పెట్టుకుంటుంది? స్టార్టింగ్లో లవ్ అండ్ అఫెక్షన్ ఇస్తుంటాము. తర్వాత యాక్చువల్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్ ఎక్స్ప్లోజివ్ వాటికి ఎక్స్ప్లోజివ్ కంటిన్యూగా రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాం, రెగ్యులర్గా చూపిస్తుంటాం. మళ్ళీ ఇలా పెడుతుంటాము, మళ్ళీ దాన్ని తినడానికి ఏదో పెడుతుంటారు, దాన్ని కొంచెం అప్రిషియేట్ చేస్తారు, క్లాప్స్ కొట్టడం, మళ్ళీ ఇలా పెట్టుకొని ఇట్లా అంటే మళ్ళీ ఇక్కడికి రావడము, సో బాగా దాన్ని శబాష్ అనిపించడం, దానికి ఏదో తినిపించడము. మా ట్రైనర్స్ ఉంటారు కదా, మేము అన్నీ చూస్తూ ఉంటాం, అన్ని డాగ్స్ను చూస్తుంటాం, దాని స్కిల్ ఎంతవరకు వచ్చింది, ఎలా దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేసి. సో గ్రాడ్యువల్గా అటాకింగ్ది మరి అటాకింగ్ స్టైల్ దాని ట్రైనింగ్ సపరేట్ ఉంటుంది. అంటే మనిషి కన్నా ఫాస్ట్గా నేర్చుకుంటుంది అంటారు. షూర్. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, అఫెక్షనేట్గా కూడా ఉంటుంది, డ్యూటీ ఉంటుంది. శాలరీస్ కూడా ఎక్కువ కదండి వాటికి. శాలరీ ఎక్కువ ఉంటుంది. దాని ఫీడింగ్ దానికి దాని ఫీడింగ్ మెడికల్ రెగ్యులర్గా ఉంటుంది. వాటికి కూడా ప్రమోషన్ ఉంటుందా? ప్రమోషన్ అంటూ ఏముండదు. ప్రమోషన్ ఏముండదు. హ్యాండ్లర్కి ప్రమోషన్ ఉంటుంది. హ్యాండ్లర్కి ప్రమోషన్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా కొలాప్స్ అయింది అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు వాటిని? కొలాప్స్ అయినప్పుడు ఇంకా జిల్లాల్లో జనరల్గా ఏంటంటే 9 years వరకు వాటికి రెగ్యులర్గా డ్యూటీ తీసుకుంటుంటారు. 9 years తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే డాక్టర్ అడ్వైస్ తీసుకొని పర్వాలేదు ఫర్దర్ ఇంకొక 3 months ఎక్స్టెండ్ చేసి దాన్ని సర్వీసెస్ యూజ్ చేసుకుంటాము. అదర్వైజ్ దాన్ని హెడ్ క్వార్టర్స్ ఉండే బట్టి దాన్ని లాస్ట్ బ్రీత్ వరకు సర్వైవ్ చేస్తారు. అచ్చా, మరి అప్పుడు హ్యాండ్లర్కి ఇంకా వేరే డాగ్ చూసుకుంటారు, నెక్స్ట్ దానికి వెళ్తాడు, అది హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది. ఇన్ కేసు యూనిట్ ఆఫీసర్ ఒప్పుకుంటే ఎవరైనా బయట వాళ్ళు మేము ఆ డాగ్ని తీసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. అది కూడా చూసుకొని అతను సరిగ్గా చూసుకుంటాడా, డాగ్ అంటే అఫెక్షన్ ఉందా లేదని చెప్పి చెక్ చేసుకొని యూనిట్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని ఇస్తారు. అది ఓకే. లేదా ఇతనే హ్యాండ్లర్ మా ఇంట్లో పెట్టుకుంటారంటే హ్యాండ్లర్కే ఇచ్చేస్తారు. ఒకవేళ హ్యాండ్లర్ లేకపోయి డాగ్ ఉందనుకోండి, హ్యాండ్లర్ లేరని అన్నం తినడం మానేది తీసుకుంటుందా లేదు అలవాటు? అంటే స్పేర్ హ్యాండ్లర్ కూడా వస్తాడు ట్రైనింగ్కి. ఏదో ఈ సందర్భాన్ని బట్టి అతను లేకపోతే మళ్ళీ తినదు అనే ఉద్దేశం. స్పేర్ హ్యాండ్లర్ ఉంటాడు. సో రొటీన్గా డ్యూటీ ఉండే వాళ్ళు ఒక కెనైన్స్ ఎక్కడైతే ఉంటాయో హెడ్ క్వార్టర్స్లో దానికి వీళ్ళు డ్యూటీస్ మారుతూ ఉంటారు. వాళ్ళందరూ పరిచయమే కాబట్టి లీవ్లో పోయినప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి ఫుడ్ వాళ్ళు పెడితే మాత్రమే తీసుకుంటాం. తర్వాత ఎక్కడికి వచ్చారండి? డిఎస్పీ తర్వాత డిఎస్పీ తర్వాత ప్రమోషన్ వచ్చింది నాకు, ఓఎస్డి అని వచ్చింది. అంటే అడిషనల్ ప్రమోషన్ రావాలి. సో ఓఎస్డి అని ఇచ్చారు. కడపలో ఒక 1 month చేశాను అంతే. అగైన్ మళ్ళీ మహేష్ భగత్ సార్ ఉన్నారు అప్పుడు ఐఎస్డబ్ల్యూకి, ఆయన మళ్ళీ పిలిపించేశారు ఇక్కడికే. సో ఐఎస్డబ్ల్యూ పిలిపిస్తే మళ్ళీ ఇక్కడే చేశాను, కొంతకాలం చేశాను ఓఎస్డీగా. ఐఎస్డబ్ల్యూని చేశాను. ఐఎస్డబ్ల్యూ చేసి తర్వాత ప్రమోషన్ వచ్చి గ్రేహౌండ్స్కి వెళ్ళాను, స్క్వాడ్రన్ కమాండర్కి వెళ్ళాను మళ్ళీ అగైన్. అక్కడ ఒక 1.5 years చేశాను గ్రేహౌండ్. ఉంటాయి సార్ మీ డ్యూటీస్? అంటే మాకు కొన్ని యూనిట్స్ ఉంటాయి, యాక్టివ్ యూనిట్స్ ఉంటాయి. వాటి యొక్క వాళ్ళ యొక్క యూనిట్స్ ట్రైనింగ్స్, వాళ్ళ స్కిల్స్, క్లాసెస్ చెప్పడం, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు యూనిట్స్ జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ విజిట్ చేసి రావడం. తర్వాత నేను 2019లో వైజాగ్ సిటీ వచ్చాను యాజ్ అడిషనల్ డీసీపీగా గ్రేహౌండ్స్. బైఫర్కేషన్ తర్వాత 2019లో. సో 2019లో అడిషనల్ సుబ్రహ్మణ్యం గారు అక్కడికి వచ్చారు, విశాఖపట్నం వచ్చాను. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ 3 months అనుకొని వచ్చాను. నాకు జనరల్ ఎలక్షన్స్ అని పిలిపించారు అప్పుడున్నటువంటి కమిషనర్ గారు. సో 3 months అనేది నాకు ఎదురు చూస్తుంటే 5 years కంప్లీట్ చేశాను. బట్ నేను యూనిఫామ్ వేసి జాబ్ చేసింది అది కొచ్చోటేనండి. 5 సంవత్సరాలు. ఐఎస్డబ్ల్యూలో సఫారీ వేసి చేశాను, గ్రేహౌండ్స్లో జంగిల్ ప్యాచ్, డాంగ్రీలా వేసి చేశాను. సో యూనిఫామ్ వేయడం అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది నాకు, వైజాగ్ నుంచే. సో నేను ఆర్ఐగా డిఎస్పీగా ఎక్కడ యూనిఫామ్ జిల్లాలో చేయలేదు. వైజాగ్లో 5 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. ఒక గుర్తుండిపోయిన సంఘటన, ఒక బాధాకర సంఘటన కూడా ఉంది మీ దగ్గర. బాధాకర సంఘటన అంటే నేను వచ్చిన తర్వాత అక్కడ ఒక 2 చెప్పుకోవచ్చు. ఒకటి పరవాడాది, ఒకటి గ్యాస్ లీకేజ్ ఒక ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. తర్వాత రెండవది వచ్చేసి ఈ కరోనాకు సంబంధించి అదే టైంలో నేను వైజాగ్లో ఉన్నప్పుడు బాగా సర్వీస్ చేయడం జరిగింది అక్కడ. ఈ 2 గుర్తుండిపోయినవి. కానీ బాధాకర సంఘటన కూడా ఉంది. మీతో పాటు పనిచేసిన ఒక ఆమె నకిలీ నోట్ల కేసులో అరెస్ట్ అవ్వడం. అది బాధాకరం కాదండి, సంతోషకరమా? దాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆమె బాధాకరం ఎందుకంటే డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే షేమ్ఫుల్ ఫీల్ అవుతున్నాను నేను అంతే.
కానీ ఆవిడ యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి అలాగే ఉందండి లేదా? మనకు తెలియదు. సో మొదటి నుంచి ఆమె సినీ ఫీల్డ్ దీన్ని అట్లా ఉండేది, అలా కంటిన్యూ కానీ అయిపోయింది. యూనిఫామ్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఉండి ఆ విధంగా చేయడం అనేది కొంచెం ఎంబరాసింగ్ ఉంటుంది కదా. అందు గురించే ఇక తర్వాత యాక్షన్ తీసుకున్నారు, సపరేట్ పెట్టారు. అదే బాధాకరమైన విషయం, షేమ్ఫుల్ అనుకుంటాము. ఎప్పుడైనా ఎదురుపడ్డారు మీరు మీకు ఆవిడ? నా దగ్గర కూడా చేశారు. ఎక్కువగా లిటిగేషన్ పెడుతుంటారు కదండి, మీ మీద కూడా ఇచ్చారు కదా. వస్తూ ఉంటాయండి, ఆఫీసర్స్ తెలుసు మనం డ్యూటీ ఏం చేస్తుంటాము. అంటే పని చేయమంటే ఆవిడ కోపం అంట, వెంటనే ఆఫీసర్ మీద రాస్తుంటారు. అదండి, పని చేయాలని మనము వస్తాం డిపార్ట్మెంట్లోకి, ప్రతి ఒక్కరు కూడా పని చేస్తామని వస్తారు. పని చేయకుండా తప్పించుకోవడం అనేది పద్ధతి కాదు కదా, పని చేయాలి. సార్ 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో మీకు బాగా నచ్చిన కమిషనర్ ఎవరండి? అందరూ బాగా నచ్చి ఉంటారు. అంటే ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క స్ట్రాటజీ. ఆర్కే మీనా సార్ ఉన్నారు, ఆయనది ఒక స్ట్రాటజీ. ఆయనకు ముందు లడ్డా సార్ ఉన్నారు, ఇప్పుడు సారు ఆయన స్ట్రాటజీ ఒకటి. ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ టైంలోనే కదా మీకు విశాఖపట్నంలో ఎలక్షన్స్కి పిలిపించింది, అప్పుడే వచ్చాను నేను. పోలీస్ గెస్ట్ హౌస్ కూడా అప్పుడు ఆయన టైంలో అనుకుంటా. అవునండి. తర్వాత మనీష్ కుమార్ సిన్హా సార్ ఉన్నారు, శ్రీకాంత్ సార్ ఉన్నారు, త్రివిక్రమ సార్ ఉన్నారు, డిఎస్ గారు. లాస్ట్లో వచ్చే ముందు మన డీజీ గారు శ్రీ రవిశంకర్ అయ్యర్ సార్ ఉన్నారు. సో ఒక్కొక్కరి దగ్గర నాకు చాలా అదృష్టం అక్కడ. అంటే నాకు స్టార్టింగ్లో ఇష్టం లేదు, కానీ ఆ వర్క్ చేయడం వల్ల ఉదయం వెళ్ళిపోతే రాత్రి 8 అయిపోతుందండి, మళ్ళీ ఉదయం వెళ్ళిపోవాల్సిందే. నో సండే, నో సెకండ్ సాటర్డే. మళ్ళీ ఇప్పుడు 24 గంటలు సెట్, మ్యాన్ ప్యాక్, టెలిఫోన్స్, నాన్ స్టాప్. అలా దాంట్లో లీనమైపోయాను 5 years. సో నేను అనుకున్నాను ఎక్కడ యూనిఫామ్ చేయలేదు కదా, సో మొత్తం ఒకసారి పీల్ చేశారు ఇక్కడ. సో ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను అక్కడ నేను. కానీ కొంతమంది హోంగార్డ్స్, కొంతమంది అక్కడే ఒకే దగ్గర పని చేయాలి, అక్కడే సెటిల్ అయిపోవాలనుకున్న వాళ్ళకి మీరు వెంటనే కొంచెం కొంచెం పక్కకు తప్పించారట కదా. అంటే అక్కడ ఏదైతే ఆఫీసర్స్ ఉంటారో రిమార్క్స్ వస్తుంటాయి వాళ్ళ దగ్గర, వచ్చినప్పుడు తప్పదు, మనం అందరూ చేయాలని ఉంటుంది. మళ్ళీ అందరికీ రొటేషన్ కూడా రావాలి. ఒక చోటే ఉండిపోతే అదే వర్క్ అనేటువంటిది ఆ క్వాలిటీ తెలియదు, అదే దీంట్లో పనిచేస్తారు. సో వాళ్ళు కొంచెం మారుస్తూ ఉంటే నెక్స్ట్ వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చేయిస్తే. కానీ వాళ్ళకి అదే సుఖం అని తయారైపోయారు కదండి కొంతమంది. అందువల్లే కొంతవరకు చేంజ్ 3 years అయిన వాళ్ళకి, 5 years వాళ్ళకి, అప్పుడు వచ్చిన సిపి సారు మొత్తం షిఫ్ట్ చేయండి అంటే ఇంకా. బట్ అట్ ద సేమ్ టైం ఆ స్కిల్ ఉండే వాళ్ళు కూడా దొరకాలి మనకు షిఫ్ట్ చేయాలంటే, అది కూడా ఆల్టర్నేట్ కూడా చూసుకోవాలి. ఓకే, విశాఖపట్నం తర్వాత నాకు ఇంకా ప్రమోషన్ వచ్చింది 2024లో. నాన్ క్యాడర్ ఎస్పీ వచ్చిందండి. వచ్చిన తర్వాత డైరెక్టర్గా, డిప్యూటీ డైరెక్టర్గా ఇచ్చారు అనంతపూర్. సో అక్కడ ఒక 3 months నుండి తర్వాత ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి, పీటీసీ కళ్యాణ్ డ్యామ్కి అటాచ్మెంట్లో వచ్చాను నేను. ప్రజెంట్ పీటీసీ లాస్ట్ August 19th నుంచి ఇక్కడ వర్క్ ఏముంటుందండి ఇక్కడ? పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ వర్క్ అంటే ఏదైతే ఇన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి 3 days కోర్సు, 6 days కోర్సు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన పెడుతుంటాము. ఇప్పుడైతే వచ్చినటువంటి సీనియర్ ఆఫీసర్స్, మన డీజీ గారు కొన్నిటి మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వాటి మీద ఎక్కువ ట్రైనింగ్ చేయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ NDPS పెరుగుతుంది, దానిపైన క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. తర్వాత ఇంకోటి చెప్పుకోండి, ఇప్పుడు సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ అఫెన్సెస్, వీటి మీద. తర్వాత న్యూ క్రిమినల్ లాస్ ఉన్నాయి. ఈ న్యూ క్రిమినల్స్ ఎక్కువ, ఈ 4 మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎవరైతే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బ్యాచ్ల వైజ్గా పిలిపించి 3 days కోర్సు, 6 days కోర్సు కండక్ట్ చేస్తాం. అవి అపార్ట్ ఫ్రమ్ మళ్ళీ మనకు ఈ కన్వర్షన్ కోర్సు, AR నుంచి సివిల్ కన్వర్షన్ కోర్సు, ప్రీ ప్రమోషనల్ కోర్సు, ఇవి కాకుండా టీటీడీ సెక్యూరిటీ వాళ్ళకి ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటుంది. ట్రైనింగ్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? ప్రజెంట్ మనకి 20-30 మంది 3 days కోర్సు గురించి వాళ్ళు ఉంటారు. ఒక ఫ్రెష్ బ్యాచ్ లాస్ట్ టైం ఒక బ్యాచ్ ఎంత వెళ్ళింది? అది ఇంతకుముందు 20లో ఒక బ్యాచ్ వెళ్ళిపోయిందండి. అంటే 9 months బేసిక్ వాళ్ళు ట్రైనింగ్ అది. సో అప్పుడు అయిపోయిన తర్వాత అంతవరకు మళ్ళీ బ్యాచ్ లేదు ఇప్పుడు. ఓకే సార్, మీరు సివిల్ వద్దనుకొని ARలో ఉండిపోయారు. ఎప్పుడైనా అనిపించిందా ఈ సర్వీస్ కంప్లీట్ అవుతుంది కదా, సివిల్లో చేస్తుంటే బాగుండని? లేదండి, నాకు అనిపించలేదు. నేను కమిటెడ్, ఇక్కడ చేస్తున్నాను, దీనికి న్యాయం చేయాలి. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయాను అంతే. సివిల్లో చేయాలని నాకు అనిపించలేదు. స్టార్టింగ్లో నేను రాసినప్పుడు వచ్చింటే దాంట్లో కంటిన్యూ అయ్యేవాడినేమో, అప్పుడు రాలేదు, సెకండ్ దీనికి వచ్చింది. సో ఎప్పుడు కానీ నా మీద దృష్టి ఇవ్వలేదు నాకు. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి సివిల్లోకి రమ్మంటారా, ARలోకి వెళ్ళమంటారా? రెండిట్లలో ఉండాలండి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. AR ఉండాలా, సివిల్ ఉండాలా, బట్ వాళ్ళ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒకవేళ AR నుంచి సివిల్కి వచ్చారనుకోండి,
కొంతమంది కామెంట్ చేస్తుంటారు, వాళ్ళకేం తెలుసు ఇన్వెస్టిగేషన్ పార్ట్ లా తెలియదు అంటారు. అటువంటి కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏముందండి, వాళ్ళు కూడా మొదటి నుంచి పుట్టుతానే నేర్చుకోలేదు ఏది. వాళ్ళు కొంచెం ముందు వచ్చారు, వీళ్ళు కొద్దిగా వెనక వచ్చారు. ఇంకొక 5-6 సంవత్సరాలకి వీళ్ళు నేర్చుకుంటారు. అంతే, తేడా పెద్దాడు కాబట్టి ఉంటుంది అలా అనుకుంటారు. కానీ వీళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు. కొంతమంది కేసెస్ మీరు చూస్తే చాలా వరకు డేర్ చేయడము, కంట్రోల్ చేయడము, ఎక్కువ కొంచెం ఫ్రంట్ స్టెప్ తీసుకొని యాక్షన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని చెప్పి దాంట్లో లేరనేది ఉన్నారు. వీళ్ళు కూడా ఏం తక్కువ కాదు, కాకపోతే వాళ్ళు అలా ఉంటుందేమో. సార్, వీళ్ళు ఇప్పుడు వచ్చిన బ్యాచ్కి లేటెస్ట్ వెపన్స్ ట్రైనింగ్ కూడా ఉంటుందా? అన్ని వెపన్స్ వచ్చి ఏదైతే బ్యాచ్ వస్తుందో మనకున్నటువంటి వెపన్స్ LMG, SLR, ఇన్సాస్, గ్లాక్ పిస్టల్స్, బేసిక్ వెపన్ 303 దగ్గర నుంచి అన్ని ట్రైనింగ్, అన్ని వెపన్స్ ట్రైనింగ్. ఓకే సార్, ఫైనల్గా ఇంకో 1 year తర్వాత 1.5 years మీరు రిటైర్ అవుతారు. తర్వాత ఏం చేయబోతున్నారంటే? ఏదన్నా పొలంలో చిన్న గుడిసేసుకొని వ్యవసాయం చేద్దాం అనుకుంటాను. మీ అమ్మగారికి ఉన్నారా? లేదండి, కాలం చేశారు. డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి సివిల్, AR అనే కామన్ లేకుండా, స్పెషల్ పార్టీ అని కాకుండా పోలీస్కి రండి, పబ్లిక్ సర్వీస్ చేయండి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ప్రకారం వెళ్ళాలి తప్ప ఈ సివిలా లేదా ARA లేదా స్పెషల్ పార్టీయా స్పెషల్ పోలీసా అని కాకుండా రండి, ఖచ్చితంగా ఎక్కడున్నా సరే పని చేయాలనుకుంటే మనం స్కిల్ ఉంటే అక్కడే పని చేయొచ్చు అంటున్నారు సుబ్రహ్మణ్య గారు. ఒక చిన్న నిరుపేద కుటుంబం నుంచి ఆయన, ఆ తల్లి పారిశుద్ధ్య కార్యక్రమాలు, తండ్రి వార్డ్ బాయ్ అయినా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి కారణం వాళ్ళ పెంపకం, వాళ్ళ నీతి నిజాయితీ. సాధారణంగా పారిశుద్ధ్య కార్యక్రమ పిల్లలు అందరూ ఏమనుకుంటారంటే, మా జీవితాలు ఇంత కదా, మా పిల్లలు కూడా మా వెనకే మురుక్కాలు ఉండాలని భావిస్తున్న ఈ తరుణంలో ఆ మహాతల్లి నా కొడుకుని చదివించాలి, సొసైటీకి బాగు చేయాలని ఆవిడ తను కష్టపడుతూ 6 పిల్లలను చదివించి సుబ్రహ్మణ్య గారికి స్థాయి తీసుకొచ్చారు. అంటే ప్రతి తల్లిదండ్రుల్లో ఒక పట్టుదల ఉంటే తమ పుట్టిన దేవుడి కాడ ఎవ్వరు కూడా తలదించకుండా సమాజంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించుకొని పిల్లలకు ఒక స్థాయికి తీసుకురావచ్చు అనే దీంట్లో సుబ్రహ్మణ్య గారి తల్లిదండ్రులకు ఇచ్చిన పెంపకం, వాళ్ళు నేర్పిన నీతి నిజాయితీ. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి ఏం చేయాలో ముందు కలలు కనండి. ఆ కళలకు కళని నిజం చేయడానికి, ఆ సాకారం చేయడానికి మీ సంకల్ప బలం ఎంతో కృషి. అంతేగాని మనం ఇంతే అని భావించకుండా ఖచ్చితంగా మన పిల్లల్ని బాగా వెళ్ళాలంటే మీరు కష్టపడండి, పిల్లలు కూడా కష్టపెట్టి బాగా చదివించండి, వాళ్ళకి కూడా కష్టం సుఖం 2 నేర్పండి. అంతేగాని పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం అల్లారు ముద్దుగా పెంచాం కదా అని చూస్తే ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు మనకి కొడుకులు గారు తన్నేవాళ్ళు అవుతారు. సుబ్రహ్మణ్య గారి స్టోరీలో ఒక ఇన్స్పైర్ ఉంది, ఒక ఇగ్నైట్ ఉంది. పారిశుద్ధ్య కార్మికురాలు కుటుంబం పుట్టిన అతను మాత్రం నా తల్లి ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నారు. కారణం ఆమె పెంపకం. ఆయన ఈ స్థాయికి రావడానికి ఆమె కారణం అంటున్నారు ఆయన. ఇది సుబ్రహ్మణ్య గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమ్మగారు ఆత్మ సాధించాలని కోరుకుంటున్నాను. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.